మనము ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏదైనా ఉంది అంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఒక సంచలనమైనటువంటి వ్యక్తిగా పేరు పొంది, తర్వాత వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా పేరు పొంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆస్తుల కేసుల్లో ఏటుగా ముద్రపడి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ని ఎంజాయ్ చేసి రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనని ఎవరూ మర్చిపోలేరు కూడా. అటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నెముకగా నిలబడినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆయనే ఒక వజ్రాయుధం లాంటి వ్యక్తి. సో మనం ఆయన కృషిని మనం తక్కువ చేయలేం. అటువంటి వ్యక్తి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఏమన్నారంటే, ఇక నేను రాజకీయాలకు దూరం కాబోతున్నాను, రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాను. అంటే రాజకీయ సన్యాసం అని నేను అంటున్నాను, కానీ ఆయన ఏమన్నారంటే రాజకీయంగా నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను, ఇక పాలిటిక్స్లో ఉండదలుచుకోలేదు, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. నాకు పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారితో కానీ నారా లోకేష్తో కానీ మంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది, ర్యాపో ఉంది అని చెప్పేసి ఆయన సుదీర్ఘంగా రాసుకుంటూ రావడం జరిగిందనమాట ఎక్స్లో. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు గత కొన్ని రోజులుగా అంటే ఒక విజయసాయి రెడ్డి గారే కాదు, చాలామంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నడిచినంత కాలం రాజకీయాలలో ఆయన వెన్నంటి మేము నడుస్తూనే ఉంటాం. కొంతమంది మా గుండె జగన్ జగన్ అని కొట్టుకునే చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా పార్టీలు మారడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది రాజకీయాల్లో స్వస్తి పలకడం జరిగింది, కొంతమంది పార్టీలు మారడం జరిగింది. వాళ్ళు వేరు. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ సోకాల్డ్ క్యాండిడేట్లంతా ఇల్లేంట్రా అంటే అవకాశవాదులు. అక్కడికే వస్తున్నాను. విజయసాయి రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే వైఎస్ ఫ్యామిలీతో 3 తరాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అవును. రాజారెడ్డి గారి టైం నుంచి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవును. అంటే 3 తరాలతో ఆ కుటుంబంతో వ్యక్తిగతంగా, అటు రాజకీయ పరంగా, అటు వ్యాపారాల పరంగా కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అవును. మరి సడన్గా అంటే ఒక సామెత ఉందండి, చేసిన పాపాలు గోచీలో పెట్టుకొని కాశీకి పోయి గంగలో మునిగి అరహర మహాదేవ శంభో శంకర అన్నాడంట వెనకటికొకడు. మరి అదే తరహాలో మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నారు అని చెప్పేసి ఎక్స్ వేదిక ఏదైతే పోస్ట్ పెట్టారో, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు దాన్ని చూసిన వాళ్ళు అని ప్రజల అభిప్రాయం మనం ఒకసారి గమనించుకుంటే, విజయసాయి రెడ్డి గారు కేవలం రాజకీయాలకు దూరం అయ్యారు కాదు, ఇది స్టేట్మెంట్ తప్పు. కేసులకు దూరం అయ్యారు 5 ఏళ్ళు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే, కేసుల నుంచి ఇది చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే, అంటే మొన్న చూసాం కాకినాడ పోర్ట్ ఇష్యూ అయితేనేమి, ఒక ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా పెట్టి చేసినటువంటి దందాల్లో ఇరుక్కొని కేసులు పెడతారేమని ఒక భయంతో మీరు ఇక్కడ ఒక మాట స్పష్టంగా అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు, లోకేష్ గారు చంద్రబాబు గారితో నాకు ఎటువంటి విభేదాలు లేవు అని స్టేట్మెంట్ ఇవ్వడం మీరు చెప్పారు. అవును. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిరకాల మిత్రుడు అనేది ఎప్పటి నుంచి? ఇదే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ పరంగా ఎంత వ్యక్తిత్వ హననం చేశారు. మరి ఇప్పుడు చిరకాల మిత్రుడు అంటున్నారంటే మేబీ రాజకీయాలు ఇప్పుడు అది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాడంటే ఒక పరంగా బేరం ఆడినాడా, లేకపోతే కేసుల నుంచి తప్పించుకోవడం కోసం రాజకీయాలకు దూరంగా జరిగినాడా, లేకపోతే దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? అంటే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఇది రాజకీయాల నుంచి దూరం జరిగినట్టు కాదు, కేసుల నుంచి దూరం జరిగినట్టు అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది స్పష్టంగా. అంటే ఇప్పుడు రాజకీయాలకు దూరం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉండడం వల్ల ఈ అవినీతి కేసుల నుంచి అతనికి స్వాంతన లభించే అటువంటిది ఏదైనా ఉందని మీరు అభిప్రాయపడుతున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, నేనేమంటాను వస్తున్నాను అక్కడికి వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మొదలయ్యిండేది తల్లి విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురితో ఈ పార్టీ మొదలైంది ప్రస్థానం. మొదట్లో అప్పట్లో స్టార్టింగ్లో మరి ఈరోజు తల్లి విజయమ్మ గారు దూరం జరిగారు, సభ్యత్వానికి రిజైన్ చేశారు. అదేది వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. ఈరోజు
తల్లి విజయమ్మ గారి తర్వాత అంతటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే విజయసాయి రెడ్డి గారు. మరి అతను కూడా ఈరోజు సభ్యత్వానికి రిజైన్ చేసి రాజీనామా చేసి నేను ఏ పార్టీలో చేరడం లేదు అన్నారు అంటే అప్పుడు దాని అర్థం ఏందండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో మాట ఆయన ఎక్స్లో ఖచ్చితంగా ట్వీట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పటివరకు మంచి జరగలేదనే? మరి జగన్మోహన్ రెడ్డి గారి వెంట మంచి లేదని చెప్తున్నాడా? రాబోయే రోజుల్లో కష్టంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళకని ఒక హింట్ ఇస్తున్నాడా? అంటే దీంట్లో చాలా వివిధ రకాలమైనటువంటి కోణాలు ఉన్నాయి. ఒక కోణంలో కాదు, దీని వెనకల ఏమైనా వ్యూహం ఉందా? అంటే బీజేపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ను అవగతం, అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అంటే ప్రత్యక్ష పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే కేసులు వస్తాయి. విరోధి అంటే రాజకీయ పరంగా ఒక విరోధి ఎవరు? టీడీపీ. అదే ఆ పార్టీలో పని చేయకోకుండా సైలెంట్గా ఉంటే అప్పుడు ఏమవుతాడు? న్యూట్రల్ అవుతాడు, ఒక కామన్ మ్యాన్ అవుతాడు, ఒక పౌరుడు అవుతాడు, ఒక ఓటర్ అవుతాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారము రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనకుండా అతని పాటికి అతను ఉంటే అతని మీద ఎటువంటి కేసులు పడే అవకాశం లేదు. అంటే పొలిటికల్ టార్చర్స్ లైక్ అట్లాంటివే కదా మీరు చెప్పేది. అటువంటి వాటి నుంచి అతన్ని మినహాయిస్తారు అని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదండి. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు మనం చూసినట్లయితే రాజకీయాలలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే పునీతుడైపోతాడు. అంటే కాశీలో ఉన్నటువంటి గంగలో అట్లాంటి 1000 ప్రదేశాల్లో మునిగి తేలితే ఎంత పుణ్యం వస్తుందో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే అంత పునీతుడయ్యే రోజులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే పంపించారు, లేకపోతే న్యూట్రల్గా ఉండు, మా గుట్టు మా చరిత్ర మాకు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి మా ఆడిటింగ్ చేసేటువంటి వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వే ఇరుక్కుంటే నువ్వే అప్రూవర్గా అయితే రేపొద్దున మా పరిస్థితి ఏంది? మేము ఎలా సస్టైన్ అవ్వాలి? రాజకీయాలలో ఏమవుతుంది? జమిలీ ఎన్ఎక్స్లో ఏదో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు సైలెంట్గా ఉండి మళ్ళీ ఎలక్షన్కి రావడానికి గ్యారెంటీ ఏమైనా చెప్పాడా? నేను ఇంకా రాను రాజకీయాలకు అని చెప్పారా? రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పాడు. రిటైర్మెంట్ అన్నారు కదా. రిటైర్మెంట్ ఇప్పుడు క్రికెట్ చరిత్రలో ఎన్ని వచ్చాయి? మామూలుగా 50 ఓవర్స్ ఫార్మాట్ ఉంది, దాని తర్వాత టెస్ట్, దాని తర్వాత ఇప్పుడు T20 వచ్చింది, రేపు ఇంకో ఫార్మాట్ వస్తుంది. కొత్త ఫార్మాట్ రాదని మీరు నేను అనుకుంటాం. రాజకీయాల్లో జరగని ఏది లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సతీమణి భారతమ్మ గారి ఆహ్వానం మేరకు నేను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది, నా ప్రజల కోసమైన ఒక స్టేట్మెంట్ ఇస్తే మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి, ఏదైనా జరగచ్చు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు, అదే విధంగా ఒక్క స్టేట్మెంట్ మీద ఏ రాజకీయ నాయకుడు ఉండడు. అలాంటి రాజకీయ నాయకులను కూడా మనం ఈ రోజుల్లో ఆశించడం అనేది చాలా తప్పు అని నా భావన. వాస్తవం.